సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రాజకీయం వేడెక్కింది. నామినేటెడ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బోర్డు కార్యాలయం ముందే కూర్చుని తలకాయలబెట్టి కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడ్డారు. వెంటనే కేంద్ర గెజెట్ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడంటూ ఆయన నిలదీశారు. పైరవి చేసుకోవడం విలీనం చేయాలి. కంటోన్మెంట్ బోర్డును వెంటనే కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్నీ కూడా విలీనం అవుతున్నాయి. సూత్రప్రాయంగా ఇది మొదలైంది, ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేసి ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని ఆర్మీ అధికారులతోని వాళ్ళకు చాలా అవస్థలు ఉంది. ఇండ్ల పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకోనివ్వకుండా, వాళ్ళకు పట్టాలు కూడా రాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా, మరి కనీసం ఈ విలీనమన్న చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకు ఒకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ముందుకు ఏ బీజేపీ నాయకుడు రావద్దు, వచ్చి నాకు కావాలి, నాకు నామినేటెడ్ పదవి కాదు.